భారతదేశం నా మాతృభూమి. ఇక్కడ రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఖగోళ శాస్త్ర, విజ్ఞానశాస్త్ర, ధర్మశాస్త్ర, యోగ శాస్త్ర, సంధి సూత్ర, మీమాంస సూత్ర, నాట్యశాస్త్ర, యోగ శిష్ట, యోగ శాస్త్ర, అర్థశాస్త్ర, అభినవ భారత, దివ్య ప్రబంధ, పంచసూత్ర, వేదాంత సర్, శివసూత్ర, శివపురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం, శ్రీమతి భాగవత గరుడ పురాణం, దేవి భాగవతం, దేవి మహత్యం, 44 కళలు. ప్రపంచమంతా కళ్ళు తెల్లక ముందు నా తల్లి భారతి. జ్ఞాన భాస్కర కిరణాలు విజ్ఞానాన్ని పెంచిన నా తల్లి భారత సంస్కృతికి వందనం. ఈ దేశంలో పుట్టిన నేను, మీరు అందరం ధన్యులం. అందుకే ఈ మాతృదేశ సేవలోనే బతుకుదాం. జననీ జన్మభూమి ఇచ్చిన స్వర్గాదపి గడియాసి. జై హింద్. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాం. మాలాగే మీరు కూడా కలిసి ఉండాలి, కష్టపడి చదవాలి. మతాల పేరిట, దేవుళ్ళ పేరిట వేరు వేరుగా ఉండకండి. కలిసి ఉంటేనే కలదు సుఖం. బాగా చదివి మా ఊరికి, బడికి, మీ అమ్మా నాన్నలకు పేరు చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తెలిసి ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు బడిపంతులుగా బతికే లేకుండా పోయింది. ఎందుకంటారా? ఈ సమాజంలో మీరు, నేను, వాళ్ళు, వీళ్ళు ఎవరి పనులను వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళకి నచ్చినట్లు చేస్తూ ఉంటాం. కానీ ఒక ఉపాధ్యాయుడు మాత్రం అక్షర ముక్క రాని వాళ్ళను తనకప్ప చెబితే రాయి లాంటి వాళ్ళను రత్నాలుగా మార్చడానికి కుమ్మరి కొలవి కమ్మరి సారెలాగా లక్షల వోల్ట్ల ట్రాన్స్ఫారం లాగా తన బుర్రని వేడెక్కించుకొని ఎంతో కృషి చేస్తాడు. ఇవేవి చాలా మానసిక శారీరక రోగాల బారిన పడుతూ ఇవేవి చాలదన్నట్లు పొద్దున్నే పిల్లల ఆశ, కుటుంబం ధ్యాస కూడా లేకుండా ప్రేయర్కు అందాలనే తొందరలో ప్రేయర్కు అందాలని అన్నీ మరిచి పోవాలి అనే తొందరలో బండి యాక్సిడెంట్ అయి లేదా ఏదైనా ప్రమాదం జరిగి ఇవేవి చాలదన్నట్లు ప్రాణం పోయినా సరే శవమైన ప్రార్థనలో ఉండాలి అని కట్టుబాట్లు పెట్టే అధికారులు, కాస్తంత లేట్ అయితే ఏం సారు లేట్ అయింది అని వెక్కిరింత పలకరింపుల సమాజం. వీటన్నిటికీ తట్టుకొని తీరా వస్తే సెలవు వేస్తే భార్య బిడ్డల అవసరాల కోసం, అనుకోని ప్రయాణాల కోసం బంగారం కన్నా విలువగా దాచుకున్న సీఎల్లో ఒక్కటి పోతే రెండో శనివారం, ఆదివారం ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే దీనస్థితి. తప్పనిసరి తరగతి గదిలోకి అడుగు పెడితే బూతులతో ఒకడు, చాడీలతో ఒకడు, చదవలేక ఒకడు, రాయలేక ఒకడు, బడికి రాక ఒకడు ఉంటే వీటన్నిటికీ కారణం మళ్ళా సారే అన్నట్లు మందలించే అధికారులు, సమాజం. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటికాడ ఏం జరిగినా వెళ్ళలేని దీనస్థితి. భయంగా బతుకు. సార్లంత ఎత్తుండి కాకిగుళ్ళు, పిచ్చగుళ్ళ లాంటి హెయిర్ స్టైల్స్ తో వచ్చే వాళ్ళను వద్దంటే కోపం, ఒకరి ముందు ఒకరిని మందలిస్తే కోపం, మళ్ళా ఈలోపే వాడికి ఏదైనా అయితే దానికి కారణం సారే. ఇంటికాడే ఇచ్చిన పనిని అదే వింటున్నారా? హోంవర్క్ ని చేయించలేని, తీరికలేని సమాజంలో ఉన్న మన పిల్లలకి చదువు రావాలి, బాగుపడాలి అని కోరుకునే సార్లు బతికివి ఇప్పుడు ఇలాగే ఉంది. దయచేసి తల్లిదండ్రులందరూ ఇంటికి వచ్చిన తర్వాత బడిలో ఏం జరుగుతున్నారని మాత్రమే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన పిల్లల్ని పట్టించుకుంటే ఇన్ని కష్టాల నుంచి కాస్తైనా బయటపడిన వాళ్ళం అవుతాం. ప్రతినిత్యం ఖాళీగా ఉండే ఉపాధ్యాయులే కాదు, ప్రతి ఒక్కరు ఎప్పుడు ఏదో ఒకటి చేసే పనులే, నిత్యం ఏవో ఒక పనులు. ఇలాంటి సమయాల్లో కూడా ప్రతిదీ మాకు అందజేసేవారు, మాకు ఇచ్చే సహకారం చెప్పలేనిది. అందుకే అంటారు, నాతో కలిసి చెప్పండి అందరూ, గురు బ్రహ్మ గురు విష్ణు, గురు బ్రహ్మ గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు శైవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. Good morning everyone. Respected headmaster, ex-sarpanch, teachers, villagers, patrons and my dear friends. Happy Children's Day to all. As you know, today we gathered here to celebrate Children's Day, which is
birthday of our first Prime Minister Pandit Jawaharlal Nehru, who had a great affection for children and believed in their potential. On this Children's Day, let's make a promise to be kind, help one another, and always strive to be the best. Thank you all. సముద్రం అంతా ప్రేమను కూడా నీలో దాచుకొని మంచి నీళ్ళ లాంటి జీవితాన్ని మాకు ఇస్తావు. తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండేవాడు నాన్న. అవును నాన్న, నిజమే. తన శరీరము, తన మనసు, తన బాధ్యతలు లెక్క చేయకుండా తన కుటుంబం కోసమే శ్రమించేటువంటి వాడు నాన్న. అవును నాన్నే. పుట్టినప్పటి నుండి తన పిల్లలను మంచి స్కూల్లో చదివించాలని ఆలోచించేవాడు నాన్న. చదువుతున్న కాలంలో బడి నుంచి ఎవరైనా సార్లు మీ అబ్బాయి రాలేదని అడిగితే మదన పడేది, తపన పడేది నాన్న మాత్రమే. ఎండాకాలం వచ్చిందంటే తన పిల్లలకు చల్లటి గాలి కోసం శ్రమించేటువంటి వాడు నాన్నే. చలికాలం వచ్చిందంటే తనకున్న ఒకే ఒక అంగితోని చలిని కూడా భరిస్తూ తన పిల్లలకి చలెక్కడో వస్తుందని స్వెటర్లు కానీ క్యాపులు కానీ తెచ్చేవాడు నాన్న. ఎలా తీర్చాలి నాన్న నీ రుణం? చచ్చి మళ్ళీ నీ కడుపులో పుడితే కానీ నీ రుణం తీరదు. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ. బంగారు తల్లి కళ్ళు చెమర్చినాయి. పిల్లలు చాలా బ్రహ్మస్వరూపులమ్మా. మీకు తెలియదు ఎవరికి కూడా. బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటే. ఆ పిల్లల్లో దేవుడు స్వస్వరూపంగా ఉంటాడు, కానీ ఆ లోపల ఉన్న దేవుణ్ణి బయటకు తీయడమే గురువుల పని. దాన్ని మేమేదో చేయగలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ ఆశీస్సులు ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా చదువుకోవాలి, మన చదువు ఎలా ఉండాలని అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. సార్, నేను ఒక విషయం చెప్పాలనుకున్న విషయం ఏంటిదంటే, ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నప్పుడు విలేజ్లో ప్రజలు వాస్తవంగా అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. అలా ప్రజలు లేరని చెప్పి ప్రోగ్రాంను ఆపకుండా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్యూల్లో ఏదీ తగ్గకుండా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా మేము అనుకున్నది కంపల్సరీ నిర్వహిస్తామని పట్టుదలతో ఇక్కడ ఈ అర్జునపట్ల విలేజ్ మధ్యలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ అందుబాటులో చాలా మంది లేరు సార్. ఎందుకోసం అంటే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు సార్ ఈ పిల్లలందరి తల్లిదండ్రులే. ఎందుకోసం అంటే ఈరోజు వాళ్ళందరూ కూడా పత్తి చేను ఏరడానికో, వరి కోసినటువంటి వరి కోతల దగ్గరకో, అదేవిధంగా మార్కెట్ యార్డులో రకరకాల పనులలో నిమగ్నమైపోయి ఇక్కడికి రాలేకపోయారు సార్. కానీ భవిష్యత్తులో అంటే నేను చెప్తున్నా, అంటే నేను కొద్దిమంది సార్ వాళ్ళకు మేడం వాళ్ళకు పరిచయం లేకపోయి ఉండొచ్చు. నా పేరు బాబు. నేను స్కూల్లో విద్యావాండర్గా గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను వర్క్ చేసినాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను పలక మీద ఆలు పెట్టించి, ఏబిసిడ్లు పెట్టించి, రాయకపోతే చదవకపోతే వాళ్ళను తిట్టి కొట్టి, వాళ్ళ స్కూల్కు రాకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి స్పెషల్గా నేను శ్రద్ధ తీసుకొని వీళ్ళని నా దగ్గర తెప్పించుకొని, అంటే స్కూల్ దగ్గరికి రప్పించుకొని నేను నా వంతు కాదు, నా బాధ్యతగా నేను కర్తవ్యాన్ని